అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఈరోజు మనం చాలా టేస్టీగా తీపి పులుపు కలిగిన మామిడి చుండ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇది గుజరాత్లో చాలా ఫేమస్ అయిన ఒక స్వీట్ అండ్ స్పైసీ మామిడి ప్రిపరేషన్ అండి. ఇది చపాతీ, దోశ, బ్రెడ్ ఎందులో తిన్నా చాలా బాగుంటుంది. మనం నోరు బాగాలేనప్పుడు ఉత్తది తిన్నా కూడా చాలా బాగుంటుందండి. మరి ఈ చుండ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా పచ్చిగా ఉండే గట్టి బెంగళూరు మామిడికాయలని తీసుకోవాలి. మేమైతే వీటిని బెంగళూరు మామిడికాయలు అంటాము. కొన్ని ప్రాంతాలలో అయితే వీటిని చిత్తూరు కాయలు అంటారు, తోటపూరి కాయలు అంటారండి. ఇవి ఎక్కువగా పుల్లగా ఉండవు, కాస్త తీయగా కాస్త పుల్లగా ఉంటాయి. కాబట్టి మనకి ఈ రెసిపీకి ఇవైతేనే చాలా బాగుంటాయండి. ఈ మామిడికాయల్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలి. తడి ఉన్నింది అంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. కాబట్టి తడి లేకుండా పూర్తిగా తుడిచి ఆరబెట్టండి. తడి అంతా ఆరిన తర్వాత తొక్క తీసి తురుముకోవాలి. మనం మరీ సన్నగా కాకుండా అలాగని పెద్దగా కాకుండా మీడియం సైజ్ హోల్స్ ఉంటాయి కదండి, ఆ గ్రేటర్తో తురుముకోవాలి. ఇలా తురుముతేనే మనకు బాగా వస్తుందండి. మనకు చుండా కూడా మంచి టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు నేనైతే ఇక్కడ 6 మామిడికాయలు తీసుకున్నానండి. మనం కాయల ప్రకారం చూసాము అంటే కొన్ని పెద్ద కాయలు ఉంటాయి, కొన్ని చిన్న కాయలు ఉంటాయి. అలా కాకుండా మనం ఈ తురుముకున్న ఈ మామిడి తురుమునంతా 1 కప్పు కొలతతో తీసుకుందాము. ఇక్కడ నాకైతే 6 కప్పుల మామిడి తురుము వచ్చిందండి. కాబట్టి మనము దీనికి సమానంగా బెల్లం కానీ పంచదారను కానీ వేసుకోవాలి. కానీ నేను ఇక్కడైతే సగం బెల్లము సగం పంచదార వేస్తున్నాను. 6 కప్పుల మామిడి తురుముకి 3 కప్పుల బెల్లము, అలాగే 2.5 కప్పు పంచదారని వేస్తున్నాను. మీకు తీపి ఇష్టమైతే ఇంకో అరకప్పు వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ టోటల్గా 6 కప్పుల తురుముకి 5.5 కప్పు వేసానండి. కొందరైతే ఉత్త చక్కెరతో మాత్రమే చేస్తారు. కానీ ఓన్లీ చక్కెరతో చేసేదానికంటే ఇలా సగం బెల్లము సగం పంచదార కలిపి చేసాము అంటే చాలా బాగుంటుందండి. ఇలా బెల్లము పంచదార అంతా ఈ మామిడి తురుముకు బాగా పట్టే రకంగా కలుపుకోవాలి. ఇలా కలిపాము అంటే మనకు మామిడి తురుములో నుంచి నీరు ఊరుతుందండి. ఇప్పుడు మనం స్టవ్ పై ప్యాన్ పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ బెల్లం అంతా కరిగే వరకు కరిగించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. దీనికి ఎక్కువ టైం ఏం పట్టదండి. మనం దగ్గరుండి కలుపుతూ మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లోకి అలా అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకున్నామంటే సరిపోతుంది. మనకి ఈ బెల్లం అంతా కరిగి ఈ పాకం అనేది బాగా వదులుగా అవుతుందండి. ఇదంతా దగ్గర పడే వరకు బాగా కలుపుతూ ఉండాలి. ఈ బెల్లం పాకం అంతా మళ్ళీ చిక్కబడి దగ్గర పడే వరకు కలుపుతూ ఉండండి. మనం దగ్గరుండి మంటని హై టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కలిపామంటే 5-6 నిమిషాల్లో అయిపోతుందండి. మనం ఇది చేసుకోవటానికి కూడా కొంచెం మందమైన పాత్ర పెట్టుకుంటే మేలండి, అడుగు పట్టకుండా ఉంటుంది. బెల్లం అంతా బాగా దగ్గర పడ్డాక ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, అలాగే 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలిసే రకంగా కలుపుకోవాలి. మనం ఈ ఉప్పు కారం జీలకర్ర ఇవన్నీ లాస్ట్లో వేస్తేనే బాగుంటుందండి. ఫస్ట్లో వేసే కంటే లాస్ట్లో వేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఆ ఫ్లేవర్స్ అన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. మనకు ఇది రెడీ అయ్యిందా లేదా అని తెలియడానికి మనం ఇలా చేత్తో కొద్దిగా పాకంని తీసుకొని ఇలా అన్నాము అంటే తీగ పాకం వస్తే సరిపోతుందండి. మరీ ముదురు పాకం వచ్చినా కూడా బాగుండదు, మళ్ళీ చల్లారేసరికి ఇంకా గట్టిగా అయిపోతుందండి. కాబట్టి కాస్త తీగ పాకం వచ్చాక లాస్ట్లో 1 స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేయటం వలన మనకు గ్లాసీ టెక్స్చర్ వస్తుంది, అలాగే స్మెల్ కూడా బాగుంటుందండి. చూడండి, ఇలా తీగ పాకం వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనకు అలా తీగపాకం చూడటం రాదు అనుకుంటే ఒక ప్లేట్లో కొద్దిగా చుండాని పెట్టి చూడండి. మనం ప్లేట్ని ఎలా తిప్పినా కూడా అది కింద పడిపోకుండా ఉంది అంటే మనకు ఇక చుండా రెడీ అయిపోయినట్లు. ఇక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారే వరకు అలాగే వదిలేసేయాలి. పైన కావాలంటే ఒక పేపర్ని కప్పండి, పేపర్ని కానీ క్లాత్ని కానీ. ప్లేట్ అయితే మూయకూడదండి. ప్లేట్ మూసాము అంటే మనకు ఆ ప్లేట్కి ఆవిరి పట్టేసి ఆ నీళ్లు మళ్ళీ అందులో పడి మనకు చుండా అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. కాబట్టి ప్లేట్ మూయకుండా పూర్తిగా చల్లారే వరకు వదిలేసేయాలి. ఈ చుండాని చపాతీకి కానీ బ్రెడ్కి కానీ దోశలోకైనా, లేదు మనం ఉత్తదే నోరు బాగాలేనప్పుడు అప్పుడప్పుడు చప్పరించడానికైనా కూడా చాలా బాగుంటుందండి.
ఒక ఎయిర్‌టైట్ గాజు సీసాలో స్టోర్ చేసుకున్నాము అంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. మనం వాడుకునేటప్పుడు కూడా స్పూన్లకు కానీ మన చేతులకు కానీ ఇలా తడి లేకుండా చూసుకున్నామంటే ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయినటువంటి మామిడి చుండ రెడీ. దీనినే మ్యాంగో మురబ్బా అని కూడా అంటారు, మ్యాంగో పికిల్ అంటారు. ఒక్కో చోట ఒక్కో రకంగా పిలుస్తారండి. మామిడి చుండాను చపాతీలో తింటే సూపర్గా ఉంటుందండి. పిల్లలైతే బ్రెడ్పై జామ్లా పెట్టుకొని కూడా చాలా ఇష్టంగా తింటారు. దోశలకైనా కూడా చాలా బాగుంటుందండి. మనకి ఇంట్లో ఏదైనా కర్రీ నచ్చినప్పుడు ఇది వేసుకొని పిల్లలు హ్యాపీగా తినేస్తారు. తీపి, పులుపు, కొద్దిగా కారం ఇలా అన్ని రుచులు కలిపిన ఈ మామిడి చుండ ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుందండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హోమ్మేడ్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మా సంధ్యా కిచెన్ ఇండియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.